హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు అయితే సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఈ బ్లౌజ్లో లైనింగ్ కోసం అయితే 1 మీటర్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ని యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వాష్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ అయితే 4 ఫోల్డ్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. అంటే క్లాత్ని ఫస్ట్ అంతా అడ్జస్టబుల్గా చేసుకొని హ్యాండ్స్ కూడా తీయాలి కదా, అదంతా కూడా చూసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. అండ్ అటు ఇటు క్లాత్ కాకుండా ఫస్ట్ అయితే 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా క్లాత్. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్డ్కి నేను 6.5కి మార్క్ చేస్తున్నాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, కొంచెం డీపే కావాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను అప్పర్ బస్ట్ దగ్గర వచ్చేసి నేను 10.5కి 11 ఇంచెస్కి తీసుకుంటున్నాను టోటల్గా క్లాత్ మొత్తాన్ని. తర్వాత నేను అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేస్తాను స్టిచ్ చేశాక. ఇప్పుడైతే ఇలా మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్డ్ 1 ఇంచెస్కి డీప్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్కి వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 3 ఇంచెస్ డీప్కి పెట్టేశాను. మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా అంటే నార్మల్గా ఒక డిజైన్ అయితే అనుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ కూడా తీసుకుంటున్నాను 1/2 ఇంచెస్కి. ఇక్కడే మార్క్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్, కానీ నేను సపరేట్ చేశాక చేద్దాం అనుకున్నాను. ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్రిన్సెస్ కట్కి. కింది నుంచి వెళ్ళి 4 ఇంచెస్ అండ్ పైన నుంచి వెళ్ళి 10 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలండి. ఇలా పక్కన మళ్ళీ 2 ఇంచెస్ తీసుకొని 2 ఇంచెస్ లెంత్ తీసుకుంటే ఇది ప్రిన్సెస్ కట్ మోడల్ అండి. ఇక్కడ మంచి షేప్ రావాలి అంటే ఈ స్కేల్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈ స్కేల్ ఉంటే నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి. నార్మల్గా హ్యాండ్స్తో చేస్తే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. స్కేల్తో అయితే కరెక్ట్ షేప్ వస్తుంది. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది స్కేల్. నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. సో మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నడుము దగ్గర లోతు కూడా ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓన్లీ నేను ఇక్కడ షోల్డర్స్ మాత్రమే, ఆర్మ్ హోల్డ్ మాత్రమే కట్ చేశాను. తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, అది నెక్ మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ నెక్ అన్నమాట. 3 ఇంచెస్ నెక్ తీసుకొని ఫస్ట్ 3.5కి మార్క్ చేసేసుకోవాలి. కొంచెం పాట్ షేప్ టైప్లో ఉంటుంది ఈ నెక్. అండ్ తర్వాత కింద నుంచి 4 ఇంచెస్ తీసుకొని ఇది వచ్చేసి మనకి ఉక్సులు పెడతాం కదా దానికన్నమాట. ఇక్కడ నేను 3.5కి పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా డీప్ కావాలంటే 4 ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలాంటి నెక్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇలా అయితే అనుకున్నాను. పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత నేనైతే నెక్ని కట్ చేయలేదు. నేను అలాగే స్టిచ్ చేస్తాను. మీకు వీడియోలో స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ డాట్స్కి 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. అండ్ ఫ్రంట్లో లోత్ తీసుకోవాలి. లోత్కి డ్రా చేసుకున్నాక సేమ్ యాజ్ యూజువల్గా అలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ని. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. నేను షార్ట్ హ్యాండ్సే పెడుతున్నాను, లాంగ్ హ్యాండ్స్ ఏం పెట్టట్లేను. షార్ట్ హ్యాండ్కి ఇలా నేను 4 ఫోల్డ్ పెట్టేసుకున్నాను. 2 హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసేసాను. ఇక్కడ 5 ఇంచెస్కి 2.5కి మార్క్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత ఒకసారి మెజర్ చేసుకోవాలి వస్తుందా లేదా. 9.5కి అయితే ఉంది మనకు హ్యాండ్ది. ఇక్కడ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది హ్యాండ్స్కి అయితే. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంటుంది కదా, ఎక్స్ట్రా 2 or 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇలా సింపుల్గా అయితే అయిపోతుంది. సేమ్ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ఫాలో అవ్వాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర మిడిల్కి ఇట్లా మార్క్ చేసేసుకుని
మనకి లోతు కూడా నేను హ్యాండ్స్ది ఇప్పుడు తీయట్లేను, తర్వాత స్టిచ్ చేసేటప్పుడు అయితే తీస్తాను, వీడియోలో కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను నెక్ స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ది. ఇలా మార్కింగ్ చేశాను కదా, సో అలాగే స్టిచ్ చేసేసుకుంటున్నాను. కొంచెం అబ్జర్వ్ చేయండి, వీడియోలో కొంచెం క్లియర్గా కనిపించట్లేదు మార్కింగ్, లైట్ తోటి ఇంకా కొంచెం డల్ అయిపోయింది. ఇలా వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా స్టిచ్ చేశాక నేనైతే ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని కట్ మార్క్ అయితే పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసి స్టిచ్ వేసేస్తానండి. చాలా సింపుల్ అండి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా నేను వీడియోలో చూపించినట్టు కట్ మార్క్ అయితే పెట్టుకున్నాను, ఒక స్టిచ్ అయితే వేసేసాను. బ్యాక్ సైడ్లో అయితే నేను థ్రెడ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్టే స్టిచ్ చేయాల్సింది, బట్ నేను మర్చిపోయాను, తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం క్లాత్ని ఇట్లా గుంజుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకోవాలి నెక్ మొత్తం కూడాను. సేమ్ ఫ్రంట్ సైడ్కి కూడా సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఈ మెథడ్ అన్నా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఫ్రంట్ పార్ట్లో నేను వీడియో చూపిస్తాను, ఆ విధంగా పాటిస్తే మనకి కరెక్ట్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేసేది నేను ఫ్రంట్ సైడ్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ మార్కింగ్లో ఇలా స్టిచ్ చేశాక క్లాత్ని అటు ఇటు ఫ్రంట్ సైడ్లోనే అటు ఇటు చేశాక కుట్టు వచ్చేసి లైనింగ్ పైన పడేలా చూసుకొని స్టిచ్ చేయాలండి ఒక స్టిచ్. తర్వాత ఇలా రివర్స్ చేస్తే అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది కనిపించేస్తుంది. ఒకసారి చూడండి, ఇలా అయితే వస్తుంది. ఆ తర్వాత టకటక వేసుకోవచ్చు, మనకు క్లాత్ గుంజాల్సిన అవసరం కూడా ఉండదు, అదే ఇట్లా నీట్గా కనిపించేస్తుంది అన్నమాట. ఈ మెథడ్ ఫాలో అయితే బెస్ట్. సో ఇలా కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసి నేను గ్లో కూడా పెట్టేసుకుని అతికించేసాను, ఇంకో స్టిచ్ వేయకుండా. ఆ లోపు అది ఆరేలోపు నేను హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇలాంటి కట్ వర్క్ టైప్లో మోడల్లో వస్తాయి కదా, అప్పుడు మనం లైనింగ్కి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి, ఆ తర్వాత డైరెక్ట్ యాడ్ చేసేసుకుంటే బెస్ట్ అండి. మనకు కట్ మార్క్ అలా ఉన్నప్పుడు ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి, ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఏర్పడదు కూడా. ఇదే మెథడ్ ఫాలో అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్స్కి కూడా ఇదే మెథడ్ ఫాలో అయితే బెస్ట్. ఆ తర్వాత ఎక్స్ట్రా పార్ట్స్ ఏమన్నా ఉంటుంది కదా, అది కట్ చేసేసుకుంటే బెస్ట్. ఆ లోపు మనం ఇంకా ఫ్రంట్ పార్ట్ది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉంటాయి, అంటే చాలా మెథడ్స్ ఉంటాయి, అందులో ఇదొక్కటి అన్నట్టు. చాలా వీడియోస్లో అండ్ డ్రెస్సెస్ వీడియోస్లో అయితే పెట్టాను నేను ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని. ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ కింది నుంచి యాడ్ చేస్తున్నాను, అలా కొంచెం క్లాత్ కొంచెం గుంజుకుంటూ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సేమ్ అటు సైడ్ది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలా కంప్లీట్ అయ్యాక షోల్డర్స్ ఉన్నాయి కదా, అవి జాయిన్ చేసేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది, ఎందుకంటే నా దగ్గర మైక్ కూడా లేదు, అండ్ నార్మల్ వాయిసే కదా, కిడ్స్కి కూడా హాలిడేస్ కదా, సో అల్లరి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్లో ఇప్పుడు నేనైతే డాట్స్ పెడుతున్నాను చూడండి. 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను కదా ఆల్రెడీ, అది నేను 4 ఇంచెస్ లెంత్లో ఇలా డాట్స్ పెట్టేశాను బ్యాక్ సైడ్లో. ఆ తర్వాత అవన్నీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ట్రా మనకి క్లాత్ అనేది మిగిలింది, మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు, కరెక్ట్ నీట్ ఫినిషింగే వస్తుంది. హ్యాండ్స్ రెడీ అయిపోయింది కదా, హ్యాండ్స్ అయితే నేను జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్లో కొంచెం డీప్ తీసేసుకోవాలి, అది కూడా మీకు 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత నేను షేప్ పట్టి అంటారు, అదైతే ఎలా జాయిన్ చేయాలో ఒకసారి చూపిస్తాను, వీడియోలో అబ్జర్వ్ చేయండి హ్యాండ్స్. సో ఇలా అయితే ఉంది, ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్లో ఇక్కడ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకొని ఇక్కడ పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి, ఉక్సుల పట్టీ. అది కూడా లైనింగ్ క్లాతే నేను యూజ్ చేస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఏం యూజ్ చేయట్లేను. సో అలా పెట్టేసుకొని ఫస్ట్ సైడ్ ఉక్సు పట్టి మనకి
లెఫ్ట్లో ఉండాలి, రైట్లో ఉక్సు పట్టి, కాజా పట్టి లెఫ్ట్లో ఉండాలి. అలా చూసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా అయితే స్టిచ్ చేయాలి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, బట్ వీడియోని అబ్జర్వ్ చేయండి. సో, ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. సో, ఇలా అయితే ఉంటుంది. అటు ఇటు కాకుండా నేనైతే ఫస్ట్ పిన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్‌కి, బ్యాక్ సైడ్‌కి ఈ పట్టీ, సేప్ పట్టీ అనేది యాడ్ చేయాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ ఇలా లేవకుండా ఉంటుంది. కొన్ని కొన్ని ఇలా ముడతల్లాగా ఇలా లేస్తూ ఉంటాయి కదా! అలా ఉండకుండా ఇలా అయితే ఇవి స్టిచ్ చేసుకోవాలండి. ఇది కూడా లైనింగ్ క్లాత్ తోటే. సో, వీడియోలో చూపించినట్టు ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ అక్కడక్కడ మనకి కొంచెం ప్రిల్స్ లాగా పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి నీట్‌గా ఉంటుంది. సేమ్ బ్యాక్ సైడ్‌లో కూడా ఇదే ఫాలో అవ్వాలండి. అండ్ అలా కంప్లీట్ అయినంక ఇప్పుడైతే నేను హ్యాండ్స్ సైడ్స్ అంతా జాయింట్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్క స్టిచ్ ఫస్ట్ వేసుకున్నాక తర్వాత మెజర్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడం అండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్